వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు మనం నిజామాబాద్ పట్టణంలోని దేవి హాస్పిటల్ డాక్టర్ సాయి తేజ రెడ్డి గారు ఎంబీబీఎస్ డిఎన్బి స్పెషలిస్ట్ ఇన్ పల్మనాలజిస్టు. ఇప్పుడు చాలా మందికి ఛాతీ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియదు. వాటి మధ్యలో తేడా అంటే ఎలా ప్రజలు గమనించాలి? ఛాతీ నొప్పికి గుండె నొప్పికి అంటే ఛాతీ నొప్పితో మా దగ్గరికి చాలా మంది వస్తారు, గుండె డాక్టర్ దగ్గరికి చాలా మంది వెళ్తారు. ఊపిరితిత్తుల డాక్టర్కి, గుండె డాక్టర్కి ఎవరి దగ్గర చూపించుకోవాలో అర్థం కాక, సో ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఛాతీ నొప్పి వేరేగా ఉంటుంది, గుండె నుంచి వచ్చే ఛాతీ నొప్పి వేరేగా ఉంటుంది. గుండె ప్రాబ్లం వల్ల, హార్ట్ అటాక్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి అది ఒక పిసికేసినట్టు ఉంటుంది. నొప్పి చాలా షార్ప్గా ఉంటుంది. పెయిన్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఆ నొప్పితో పాటు చెమటలు ఉంటాయి. ఆ నొప్పి ఈ లెఫ్ట్ సైడ్ ఛాతీ నుంచి ఈ షోల్డర్కి, ఆర్మ్కి, జాకి, బ్యాక్కి కూడా పాకుతుంది. దాంతోపాటు ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది. పేషెంట్ బాగా భయపడిపోతాడు. దాంతోపాటు కొంతమందికి గుండె దడ వస్తుంది. ఇది హార్ట్ అటాక్తో వచ్చే, గుండెపోటుతో వచ్చే ఛాతీ నొప్పి. ఊపిరితిత్తులతో వచ్చే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో వచ్చే ఛాతీ నొప్పి యూజువల్లీ ఊపిరితిత్తుల్లో నీరు జమైనా, లేదంటే ఊపిరితిత్తుల కండరాలు పట్టుకున్నాయి అంటే ఈ మన ఛాతీలో ఉండే బొక్కలు ఏవైతే ఉన్నాయో రిబ్స్, ఆ రెండు రిబ్స్ మధ్యలో మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ మనం ఏదైనా బరువులు ఎత్తినప్పుడు ఇట్లాంటప్పుడు పట్టుకుంటాయి. ఆ ఛాతీ నొప్పి వేరే ఉంటుంది. మనకి ఊపిరితిత్తుల్లో నీరు జమైనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి, మనం ఇట్లా గాలి బాగా డీప్గా పీల్చుకున్నప్పుడు ఆ నొప్పి అనేది ఎక్కువవుతుంది. అది ఊపిరితిత్తులతో వచ్చే ఛాతీ నొప్పి. దానికి గుండె దడ కానీ, చెమటలు పట్టడం కానీ, కొంచెం సేపు వచ్చి తగ్గిపోవడం కానీ అట్లా ఉండదు, కంటిన్యూగా ఉంటుంది పెయిన్. ఇది డిఫరెన్స్. నమస్కారం సార్. నమస్తే.